కూటమి ప్రభుత్వం తిరుమలలో చేపట్టిన ప్రక్షాళన సత్ఫలితాలనిస్తోంది. గత వైసీపీ సర్కారు పాలనలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లడ్డూతో పాటు అన్నప్రసాదంలో నాణ్యత లోపించడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందారు. అధికారంలోకి వచ్చాక తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభించిన కూటమి ప్రభుత్వం గత తప్పిదాలను సరిదిద్దుతోంది. లడ్డూతో పాటు అన్నప్రసాదంలో వినియోగించే సరుకులు, బియ్యం కొనుగోళ్లలో పారదర్శకతను పెంచింది. అలాగే వివిధ స్థాయిలో నాణ్యతను పరిశీలించాకే వాటిని లడ్డూతో పాటు అన్నప్రసాదం తయారీకి వినియోగించేలా చర్యలు చేపట్టింది. ఫలితంగా శ్రీవారి భక్తులకు అత్యంత నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందిస్తోంది. ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు సైతం గతానికి ఇప్పటికీ ఎంతో తేడా ఉందని, ఇప్పుడు చాలా సంతృప్తిగా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామని ఆనందంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల శ్రీవారి అన్నప్రసాదాల నాణ్యతలో మార్పులు, టీటీడీ చేపట్టిన కార్యక్రమాలపై మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తున్న క్షేత్రస్థాయి కథను ఇప్పుడు చూద్దాం. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ అన్నప్రసాదాన్ని వితరణను మరింత విస్తృతం చేస్తోంది. వైకాపా ప్రభుత్వ సమయంలో నాణ్యమైన ముడి సరుకులు లేక, అదేవిధంగా పంపిణీ కూడా సరిగా లేక అన్నప్రసాదం తీసుకున్న భక్తులు కింద పడేసి వెళ్ళిపోయే పరిస్థితి. ప్రైవేటు హోటళ్ల మీద ఆధారపడి అటు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్నప్రసాద వితరణను విస్తృతం చేయడమే కాకుండా అన్న ప్రసాదాల నాణ్యత కూడా పెంచడంతో పాటు భక్తులకు అవసరమైన స్థాయిలో పంపిణీ చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, తిరుమలలో అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్న ఒక కేంద్రం వద్ద ఉన్నాం. ఇది సిఆర్ఓ కార్యాలయం వద్ద ఈ అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో తిరుమలలోని పలు ప్రాంతాలలో 4 ప్రాంతాలలో ఈ తరహా అన్నప్రసాదం ఉంది. అత్యంత ప్రధానమైనది వెంగమాంబ అన్నదాన సత్రము. అదేవిధంగా క్యూ లైన్లలో కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తుంటారు. రాంబగీచా బస్టాండ్ వద్ద, సిఆర్ఓ కార్యాలయం వద్ద, ఏటీసీ వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి అన్నప్రసాద వితరణ కొనసాగిస్తున్నారు. గతంలో అన్నప్రసాదం నాణ్యత కొరబడి భక్తులు అన్నప్రసాద స్వీకరణకు విముఖత చూపేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నప్రసాదంపై ప్రత్యేక దృష్టి సారించిన టీటీడీ అన్నప్రసాదం తయారీకి వినియోగించే బియ్యం కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున మార్పులు చేసింది. గతంలో బియ్యాన్ని టెండర్ల ద్వారా కొనుగోలు చేసేవారు. ఆ టెండర్లు దక్కించుకున్న సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానానికి నాణ్యత లేని బియ్యం సరఫరా చేసేవారు. వాటిని తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించేవారు కూడా పూర్తి స్థాయిలో సక్రమంగా విధులు నిర్వహించకపోవడం మూలంగా నాణ్యత లేని ప్రసాదాలు భక్తులకు చేరేటివి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేరుగా మిల్లర్ల ద్వారానే తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేస్తుంది. మరోవైపు ఇతర ముడి సరుకులు కొనుగోలులో పెద్ద ఎత్తున మార్పులు చేసింది. రిలయన్స్ రీటైల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ముడి సరుకులను నాణ్యతను పరిశీలించే నిపుణులను బృందాన్ని టీటీడీకి అనుబంధంగా తీసుకుని వారు ఈ ముడి సరుకుల నాణ్యతను పరిశీలిస్తారు. టీటీడీలో నాణ్యత పరిశీలించే ఉద్యోగులతో పాటు, సిబ్బందితో పాటు రిలయన్స్ రీటైల్ సంస్థకు సంబంధించిన నిపుణులు కూడా ముడి సరుకులను పరిశీలించి ఆమోదించిన తర్వాతనే ఆ ముడి సరుకులను టీటీడీకి సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్వాలిటీ, నాణ్యతతో కూడిన సరుకులు అందుబాటులోకి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో అన్నప్రసాదాలను స్వీకరిస్తున్న పరిస్థితి నెలకొంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెంట్ మాత్రం చాలా బాగుంది. సప్లై కానీ, సర్వీస్ కానీ అంతా ప్రొవైడింగ్ చాలా బాగుంది. పిల్లలు కూడా మంచిగా తింటున్నారు. పోయినసారి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా డిఫరెంట్ ఉంది. అంటే కొద్దిగా చప్పగా అంత క్వాలిటీ లేకుండే, బట్ ఇప్పుడు సఫిషియెంట్గా కూడా పెడుతున్నారు. మంచిగా అడిగినా కానీ మళ్ళీ వెంటనే సర్వ్ చేస్తున్నారు. బస్సులలో కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నివాసుని అన్నదానం చాలా బాగుంది. వడ, పప్పు అన్ని మంచిగానే పెడుతున్నారు. బ్రహ్మాండంగా ఉంది. వడ కూడా కొత్తగా పెడుతున్నారు. గతంలో లేదు, ఇప్పుడు పెడుతున్నారు. సూపర్ భోజనం ఉన్నది. ఈ టైంలో ఇప్పుడు వడవి పెడుతున్నారు. నేను 4-5 సార్లు వచ్చాను, కానీ అంత ముందు ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ భోజనాలు మాత్రం బాగున్నాయి. గతం కంటే గతంలో అసలు ఎంత ఇంపెద్ద కానీ తినిపేది కాకపోతే తాలింపులు ఉండేది కాదు. ఇప్పుడు కొద్దిగా గార, కూర, మజ్జగా బాగున్నాయి. చాలా తేడా ఉందండి. నక్కకే నాగల తేడా ఉంది. కాకినాడ నుంచి వచ్చానండి. భోజనం గతంలో కన్నా చాలా బాగుంది. పాపం లేట్ అయినా 4 అయినా సరే అందరికి సక్రమంగా వడ్డించి చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టారు. ఏమీ లేదనుకున్నాను, సంతృప్తిగా ఎక్స్ట్రా కూడా వడ వేసి మరీ పెట్టారు. గతంలో వచ్చినప్పుడు చాలా బాధపడ్డాం, చెప్పకపోవడం ఏమి. అన్నం కూడా బాగుండేది కాదు, తినకపోవటం. అన్నం చాలా తేడాగా ఉండేది. ఇప్పుడు అన్నం కూడా చాలా ఇదిగా ఉంది.
చాలా సంతోషించాం. ప్రతి ఏడాది వస్తాం. గతంలో బియ్యం బాగుండేది కాదండి, అన్నం కొంచెం లావుగా ఉండేది, అది తినలేకపోయే వాళ్ళం, బాధపడే వాళ్ళం చాలా. ఇక్కడే తింటాం మేము, బయట ఎక్కడ తినాం, ఫాస్ట్ ఫుడ్స్ అవి ఏమి తినాం. అందుకని దాని మీద ఇప్పుడు సన్న బియ్యం పెట్టారు తెల్లగాను, చాలా బాగుంది, చాలా ఆనందంగా. ఓం నమో వెంకటేశ్వర. చాలా బాగుంది, దర్శనం కూడా చాలా బాగా అయింది, భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు చాలా బాగుందండి, అప్పటి మీదట చాలా బాగుంది, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాం. వాడేశారు అంత వడ్డను కూడా చాలా నీట్గా బాగా చేశారు, కంగారు అదే ఏం పడలేదు. మేము కూడా ఇంట్లో తిన్నట్టే బాగా తిన్నాం, బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత స్వామివారి దర్శనానికి వచ్చాము, చాలా బాగా జరిగింది, చాలా బాగుంది. భోజనం అన్ని రకాలు వేశారు, వేడిగా, చాలా హ్యాపీగా, హోలీనెస్ అంతా ఉంది ఇందులో. అడిగినా కూడా వడ్డించారు, ఎక్కడ విసుక్కోలేదు. పూనా నుంచి వచ్చినాం, మహారాష్ట్ర. భోజనం ఫస్ట్ క్లాస్ ఉన్నది, డాల్వాడ బాగా ఉన్నది, మేనేజ్మెంట్ కూడా బాగున్నది, అందరు సపోర్ట్ చేస్తున్నారు. నేను పూనా నుంచి వచ్చిన, మా ఈడ అంత వ్యవస్థ బాగుంది, అంత ఏడ పోతే మనకి వ్యవస్థ మంచిగా అయింది, ఈడది మంచిగా భోజనం ఉంది, ఈడ మాకు చాలా బాగా అనిపించింది, ఇష్టమైంది అన్నం అంతా. కానీ అన్నం ఎక్దమ్ సూపర్, మంచిగా ఉంది, సూపర్ ఉంది, సర్వీస్ మంచిగా ఉంది, అంతా సూపర్ ఉంది. సగటున రోజుకు వెంగమాంబ అన్నదాన సత్రం కావచ్చు, లేకపోతే తిరుమలలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కావచ్చు, 80,000 నుంచి 90,000 వరకు, దాదాపు 1,00,000 మంది వరకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఉదయం అల్పాహారము, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కావచ్చు, రాత్రికి భోజనం కావచ్చు. దాదాపుగా 1,00,000 మంది భక్తులకు పైబడి భక్తులు అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నప్రసాదాన్ని నాణ్యత పెంచడమే కాకుండా పదార్థాలను కూడా పెంచారు. ఉదయము రాత్రిపూట్ల భక్తులకు వడను కూడా వితరణ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు అన్నప్రసాద నాణ్యత పెరగడంతో ప్రైవేటు హోటల్స్ మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోయిందని, తద్వారా ఆర్థికంగా ఎంతో మేర భక్తుల మీద భారం తగ్గుతోందన్న అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.